కిషోరి వికాసంపై దృష్టి పెట్టండి. అడిషనల్ సిడిపిఓ మాణిక్రావు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయడం చాలా సంతోషం. మీకు ప్రభుత్వం నుండి, డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి సందేశాలు, తర్వాత మెసేజెస్, తర్వాత సూచనలు ఇవన్నీ కూడా మార్నింగ్ నుండి మీతో మాట్లాడటం జరిగింది. అలానే ఇప్పుడు మేడం సమ్మర్ కిషోరి వికాసం క్యాంపెయిన్ గురించి చెప్పారు. తర్వాత రేపు మీకు ట్రైనింగ్ కూడా ఉండొచ్చు, మేబీ సాల్ట్ ఈసీసీ దాని మీద. అది ఇంకో బ్యాచ్ రేపు 20 నుంచి వెళ్ళబోతూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఉండొచ్చు మ్యాక్సిమం. సో కిషోరి వికాసం మీద ఫోకస్ పెట్టండి. ఏదైతే సూచనలు ఉన్నాయో మే 1వ తేదీ నుండి మీరు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిని మీ పరిధిలో ఇప్పటికే లిస్ట్ అవుట్, మీ దగ్గర డేటా ఉంది, వాస్తవమైనటువంటి డేటా. వాళ్ళందరినీ వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా, అందరికీ మొబైల్స్ ఉన్నాయి ఇంట్లో, అమ్మ నాన్నకి పిల్లలకి మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్ డేటా కూడా మీతో ఉంటే మన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరినీ హాజరయ్యే విధంగా చూసి ప్రభుత్వం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందో, మనం ఏదైతే ఈ కిషోరి వికాసం ప్రోగ్రాంలో మాట్లాడాల్సినటువంటి అంశాలన్నీ వాళ్ళకి చేరే విధంగా ప్రతి ఒక్కరికి, అంగన్వాడీ పరిధిలో ఉన్న కిషోరి బాలురు బాలికలు ఇద్దరికీ చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం చాలా మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాల మీద, ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు, ఆడపిల్లలన్నీ ఆవిడ చాలా చాలా హర్ట్ అవుతూ మాట్లాడారు మేడం, చాలా బాధపడుతూ. ఎందుకు ఇంకా 2026లో ఉన్నాం, ఇలాంటి సన్నివేశాలు ఏంటి అని చాలా బాధపడుతూ మాట్లాడారు. ఎవరు? మన డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం. చూడండి, అసలు ముఖ్యమంత్రి గారితో ఉంటారు మేడం, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి తర్వాత డైరెక్టర్ సార్ ఉన్నారు స్టేట్ మొత్తానికి. చూడండి, ఓ మేడం అంత బిజీగా ఉండి కూడా మాకు ఆ వర్క్షాప్లో ఈ ఇంపార్టెన్స్ అంతా బాగా చెప్పారు. ఒక్క మాట చెప్పారు మేడం, నేను చెబుతున్నా. ఏంటో తెలుసా మాట? మన యొక్క విధులు బాధ్యతల్ని మనసుతో చేయండి అని అధికారులందరినీ, 6 జిల్లాల అధికారులని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అర్థం చేసుకోండి. అంటే ఆ పిల్లలు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో మన పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఇది ఎక్కడో జరిగిందని చెప్పి కొంచెం బాధపడి ఆ సన్నివేశాన్ని వదిలేస్తున్నాం. మరి మన ప్రాంతంలో జరిగితే, మన పిల్లలకు జరిగితే, మన ఏరియాలో జరిగితే, అలా జరగకుండా చూడటానికే ఈ సమ్మర్ క్యాంపెయిన్ అడాలసెంట్ గర్ల్స్కి తీసుకోవాల్సినటువంటి ఆ భద్రత, తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ భరోసా, ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉందో అవన్నీ తీసుకుంటే కొన్నైనా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అమ్మా నాన్న తన పిల్లల్ని 5 సంవత్సరాల వయసులోపు హోలిస్టిక్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ 5 సంవత్సరాల లోపే 95% డెవలప్ అయ్యింది. రిమైనింగ్ 8 ఇయర్స్లో 5%. 8 సంవత్సరాలు నిండేటప్పటికీ 100%. ఇంకా బ్రెయిన్లో గ్యాప్ లేదు. ఇక నేర్చుకోవాల్సిన, జీవితానికి సరిపడా నేర్చుకోవాల్సిన అన్నీ వాడి కంప్యూటర్లో చేరినాయి. ఇంకా లేదు. ఇక ఈ కంప్యూటర్లో ఉన్నాయే వాడి లైఫ్లో బయటికి తీస్తాడు అవసరమైనప్పుడు. అర్థమైందమ్మా మీకు? 5 ఇయర్స్ వెరీ వెరీ క్రూషియల్ ఏజ్. మీ పిల్లలందరూ ఆ ఏజ్ దాటారు. నాకు తెలిసి ఆ జూహీ వాళ్ళ అబ్బాయి కనపడుతున్నాడు, చిన్నవాడు. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ. మీరన్నా ఆ బిడ్డల పట్ల ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ కేర్ అండ్ సపోర్ట్, వాళ్ళ యొక్క సంరక్షణ, మాట్లాడే విధానం. మనం నిద్రలేసిన దగ్గర నిద్రపోయేలోపు ప్రొఫెషనల్గా ఇంట్లో వేరే వాళ్ళతో చాలా అబద్ధాలు చెబుతాం. అవన్నీ మన బిడ్డలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు రేపు సొసైటీలో అప్లై చేస్తున్నారు. నాట్ ఓన్లీ లైస్, అమ్మా నాన్న ఇద్దరికి ఘర్షణ పడతారు పిల్లల సమక్షంలో. ఇది చాలా పెద్ద పెద్ద ఇష్యూ. ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎందుకు తయారవుతారో తెలుసా? వీడు చిన్న వయసులోనే అమ్మా నాన్న ఇలా జరుగుతుంది, నాన్న అమ్మని ఎట్టబడితే అట్టు మాట్లాడుతున్నాడు, అమ్మ నాన్న ఎట్టబడితే అట్టు మాట్లాడుతుంది, వాడు నేర్చుకున్నాడు. వాడు మళ్ళీ రేపు అవసరమైనప్పుడు దాన్ని అప్లై చేస్తున్నాడు.